40 ఎక్కిందండి. హాయ్ ఫ్రెండ్స్. మేము పొద్దున్నే లేసాం. ఫంక్షన్ హాల్‌కి వెళ్తున్నామండి. ఇదిగోండి చూడిట. హాయ్ ఫ్రెండ్స్. నడుచుకొని వెళ్తున్నాం పొద్దున్నే వాకింగ్ లాగా. చూడాలి. చెప్పు. మంచి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో? ఏదో అరకు ఊటీలా ఉన్నట్టుగా ఉంది అసలు. ఇది ఫంక్షన్ హాల్ దగ్గరండి. ఇంటికాడ నుంచి ఫంక్షన్ హాల్ దగ్గరికి వస్తాం మేము. చూసారా? మంచి బాగా ఉంది అసలు. మనకేమో ఎండలు బాగున్నాయి. ఇక్కడ ఇంకా హైదరాబాద్ లో మాత్రం మంచు చూడండి ఇంకా ఎలా పడుతుందో. వాతావరణం కూడా బాగా కోల్డ్ గా ఉంది. చలేస్తుంది కూడా. ఇదంతా కార్ పార్కింగ్ అండి ఫంక్షన్ హాల్ కి. నారాయణ గాడ్డే. చూసారా మంచు వల్ల కనబడట్లేదు ఫ్రెండ్స్. మళ్ళీ వేటపోతలు అయితే వచ్చేసినాయి. మంచు వల్ల ఏం కనబడట్లేదండి చాలా పొద్దున్నే. ఏం చేస్తున్నావు? బ్యాక్కి ఫుడ్ పెడుతున్నావా? స్టార్ట్ చేసింది తీస్తున్నాం. అందరూ లెగిసి టీలు తాగుతున్నారండి. టీలు పోస్తున్నారు. అందరూ రిలాక్స్ గా టీలు తాగుతున్నారు లేసి. బండి చూడండి అమ్ములు వెళ్ళొస్తారు. ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యారండి చక్కగా. టిఫిన్ అయితే రెడీ చేస్తారండి. టమాటా బాతు, ఇదేమో చట్నీ, ఇదేమో టమాటా చట్నీ, ఇదేమో గారి పునుగు. శతద్వేషక అవిద్యమ జీవితాన్ని చూస్తుంటే దేవునికి ఎంతో ఆనందం. పౌలు జీవితాన్ని చూస్తుంటే దేవునికి ఎంతో ఆనందం. మన జీవితాన్ని చూస్తుంటే దేవునికి ఆనందం ఉంటుందా? ఇదే ఆలోచించమని నేను అందరికీ మనం చేస్తాం. తప్పకుండా జోసెఫ్ అందరికి మంచి భోజనం ఏర్పాటు చేశాడు. అది ఉంటుంది కరెక్టే. కానీ దానికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా మన జీవితాల ద్వారా దేవుణ్ణి ఆనందింప చేస్తున్నామో లేదో పరీక్షించుకొని ఆ ప్రకారంగా మన జీవితాలను కనుక దిద్దుకోగలిగితే అంతకంటే గొప్ప ధన్యకరమైన జీవితం ఏది కూడా ఈ భూమి మీద లేనే లేదు. దేవుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజున అలాంటి ఈ రోజున ఎంతమంది ఎక్కువ వస్తే కానీ ఎక్కువ శాతం అలా ఉండట్లా. అందుకని ఎక్కువ మంది తెలుసుకోలేకపోతా ఉన్నారు. నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. అందుకనే కేవలం చెప్పేది వెంటనే కాదు, దేవుని వాక్యాన్ని చదవాలి. ఒక ఆయన ఇలా అన్నాడు, బైబుల్ ఎలా చదవాలంటే రీడ్ టిల్ యు బ్లీడ్ అన్నాడు. చదువు. ఎంత చదవాలంటే చదివి నీ హృదయం పైకి రక్తం వచ్చేంత చదవమంటున్నాడు. అంతగా చదివితే కానీ అర్థం కాదు దేవుని వాక్యం. నీకు ఒక్కసారి చదివితే దేవుని వాక్యం అర్థం కాదు, 2 సార్లు చదివితే అర్థం కాదు, 3 చదవాలి ఎక్కువగా. వాక్యం తెలుసు కానీ చదవము. 1వ కీర్తనలో ఏముంది? దేవుని వాక్యాన్ని ఎప్పుడు నీకు సమయం ఉన్నప్పుడు చదవమన్నాడా? దేవారాత్రులు చదువుతున్నాం. అసలు నిజంగా దివారాత్రులు మనం దేవుని వాక్యాన్ని ఎంత చదువుతాం? మీరు ఇచ్చినటువంటి 25 సంవత్సరాల యానివర్సరీ బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. అనేకమైన వ్యాన్యూస్ బట్టి దయచేయండి. అదేవిధంగా నానేది పద్మారావు జ్ఞాపకం చేసుకుని దీవించండి. మంచి ఆరోగ్యం, బలం, శక్తి వారికి దయచేయండి. అనేకమైన బిడ్డగా బిడ్డగా మీరు దయచేయండి ప్రభా. పెద్ద ఫలాన్ని దయచేసి ప్రభా మీ నామాన్ని మహింపరచుకోమని
మీ ప్రేమ గల హస్తాలకి కుటుంబాన్ని అప్పగిస్తున్నాను తండ్రి. ఇప్పుడు వచ్చిన బంధువులు స్నేహితులందరూ విజ్ఞాపం చేస్తుంది, దీవించండి. మెట్టుకు మేమందరం మిమ్మల్ని సంతోషపరిచే విధంగా జీవించడానికి మాకందరికీ మీరే కృప చూపమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇక్కడ కూడిన మనందరకు, ప్రత్యేకంగా 8 కుటుంబాలకు తోడుగా ఉండి ప్రభే అనేకమైన ఆన్వెస్ దయచేసి ఆశీర్వదించినట్టుగా చేయనుగాక. ఆమేన్. తండ్రి నాయన జోసెఫ్ ని, మేరీ గోల్డ్ ప్రభా ఇంతవరకు నాయన మీరు కాచి కాపాడారు, మీకు వందనాలు ప్రభా. అయ్యా నాయన తండ్రి వారి దాంపత్య జీవితాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రేమించి ఇచ్చిన తండ్రి ఇద్దరు బిడ్డలు బట్టి మీకు వందనాలు ప్రభా. కుటుంబం చుట్టూ మీరే కంచి వేయండి, మీ కాపుదల్లో భద్రపరచండి ప్రభా. మీరు చేసిన అనేకమైన ఆశ్చర్య కార్యాలకై తండ్రి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా నాయన తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టే జీవితాలు వారికి అనుగ్రహించి తండ్రి ఈ కుటుంబం ద్వారా మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకుని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి ఘనపరిచి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
కావాలి వైట్ రైస్ పెట్టి కొంచెం ఆకలి అయిపోయినాయండి బాగా బయట బాగా చిన్నోడు అప్పుడు యూట్యూబ్ లో విన్నాడు ఇల్లేనా బ్లాగ్స్ అని ఉంటది ఇంకా ఉందా ఉందా ముడివేయండి ఎన్నో బెలూన్లు ఉన్నాయి ఇది కష్టమవుతుంది సరే ఫుడ్ వేసేయండి సార్ ఫుడ్ వేసేయండి కబుల్ టాస్క్ ఇది రెడీ కదా ఇద్దరు కలిపి ఓకే బ్రో రెడీ అనుకున్నా నేను కలిపి పగలు కట్టాలి. సార్ ఇప్పుడు ఈ టాస్క్ ఏంటంటే ఇలా ఉన్నారు కదా నాని రోజానా ఇక్కడ ఆ పిల్లలు యూజ్ చేస్తున్నారు ఇలా ఇలా బ్యాక్ టు బ్యాక్ ఉండాలి మీ వైఫ్ కి చేతులు పట్టుకొని మిడిల్ లో బెలూన్ నేను పొజిషన్ లో పెట్టా 3 to 1 గోనప్పుడు ఇలా ప్రెస్ చేసి బ్లాక్ ఎవరు ముందుగా ప్రెస్ చేసి క్లాస్ చేస్తే వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది యా ఆపోజిట్ లో ఉండండి పొజిషన్ ఆపోజిట్ యా ఆపోజిట్ పొజిషన్ లో ఉండండి ఇటు ఇద్దరు నాకు ఇవ్వండి బెలూన్ మీరు చేతులు పట్టుకొని ఈ చేతులు ఫింగర్ పట్టుకోండి నేను చెప్పినప్పుడు ఏంటి బాబు ఎవరినైతే ముందు పంపితే వాళ్ళని చెయ్యి హ్యాండ్ రైజ్ చేయండి అమ్మ చేతులు పట్టుకోండి అమ్మా ఖర్చు పక్కన పెట్టేయండి సార్ మీ జేబులో పెట్టుకోండి ఖర్చు రెడీ సార్ సార్ మాకు కనపడాలి ఏమా ఉందా ఓకే సార్ ఏమైంది వాటర్ పెట్టి చేతులు ఇలా పట్టుకోండి చేతులు పట్టుకోండి ఆయన సార్ నేను హెల్ప్ చేస్తాను పట్టుకోండి నేను బెలూన్ పెడుతున్నాను తిరగండి చేతులు పట్టుకోండి హ్యాండ్స్ పట్టుకోండి అక్కో బాబు ఆగట్లేదు నీకు అప్పుడే అయ్యో ఎంతో తీసుకోను ఆయన అయ్యో అంత ఫీల్ గా ఉన్నావు అయితే బాబు నువ్వు ఓకే పోన్లే మనవాలి కదా సార్ హ్యాండ్స్ పట్టుకోండి లేదా మనవాలి బెలూన్ ఓకే కొంచెం మీదిగా పెడదామమ్మా ఈ రండి సూపర్ ఓకే తినకొద్దు రెడీ కదమ్మా యా 3 జారిపోతున్నా చేతులు పట్టుకోనమ్మా గట్టి పట్టుకోండి ఓకే ఓకే రెడీ కదా సార్ ఓకే యా 3 గో అన్నప్పుడే 3 2 1 గో ఈరోజు అవుతుందా ఏంటి అవలేదా సార్ గారు రత్నకుమారి గారు రండి సార్ వీళ్ళని ఫస్ట్ క్లాస్ చేయండి అందరికంటే బాబు కంగ్రాచులేషన్ ఒకసారి గట్టి క్లాస్ రండి రత్నకుమారి గారికి సార్ గారికి యా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ ఓకే బీఓవై బాయ్స్ ఇక్కడ ఉండండి బాయ్స్ తెలిపండి తీసుకొని పక్క వాళ్ళకి ఇచ్చేయాలి ఎవరి దగ్గర మ్యూజిక్ అయిపోయి రింగ్ అయిపోతే వాళ్ళు అవుట్ అయిపోతారు ఇలా వస్తుంది పట్టుకోండి క్యాచ్